సమ్మర్లో ప్రోబయాటిక్స్ ఎందుకు ముఖ్యము? చాలామంది అడుగుతున్నారు, సమ్మర్లో డయేరియా అవుతుంది కదా సార్, విరోచనాలు ఎక్కువ అవుతున్నాయి, విరోచనాలు అయినాక ప్రోబయాటిక్స్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ సార్ అని అంటారు. ఎప్పుడైతే సమ్మర్లో విరోచనాలు అవుతాయో దాని తర్వాత మన కడుపులో, మన పొట్టలో, మన ఇంటెస్టైన్లో ఉండే గుడ్ బ్యాక్టీరియా అనేది విరోచనాలు అయినప్పుడు మొత్తం పోవడం జరుగుతుంది. సో గుడ్ బ్యాక్టీరియా పోయినప్పుడు ఏమవుతుంది అని అంటే మన గట్లో ఓన్లీ బ్యాడ్ బ్యాక్టీరియా ఎక్కువ ఉంటుంది. సో గుడ్ బ్యాక్టీరియా పెంచుకోవడం వల్ల మన ఇమ్యూన్ సిస్టమ్ కానీ, మన డైజెషన్ సిస్టమ్ని కానీ మనకు తేన్పులు రాకుండా, పొట్ట ఉబ్బరం రాకుండా, తర్వాత కొంచెం తినగానే అల్సట రాకుండా, నొప్పులు రాకుండా, అబ్డామినల్ క్రాంప్స్ అంటారు, ఇట్లా పిసికినట్టు కాకుండా ఉండాలి అని అంటే ప్రోబయాటిక్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవాలి. అంటే ఏం చేయాలి? విరోచనాలు అయినప్పుడు అందరూ కూడా చెప్తారు, చాలా తర్వాత బటర్ మిల్క్ ఎక్కువ తీసుకోండి, పెరుగు ఎక్కువ తినండి. దాని తర్వాత మనకి ఇంకొకటి ఏంటి అంటే దోశలు, ఇడ్లీలు ఉంటాయి కదా, అంటే ఫర్మెంటెడ్ ఫుడ్స్, నిల్వ చేసినటువంటి దాని ద్వారా ప్రిపేర్ అయినటువంటి ఫుడ్స్ అవి ఎక్కువ తీసుకోండి. ఇంకొకటి బనానా ఎక్కువ తీసుకోండి, జింజర్ గార్లిక్ ఎక్కువ తీసుకోండి. ఇలాంటి ప్రోబయాటిక్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవాలి. ప్రీబయాటిక్ ఇంకా ప్రోబయాటిక్ ఈ రెండు తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే గుడ్ బ్యాక్టీరియా అనేది మళ్ళీ ఉత్పత్తి అవుతుంది. ఆటోమేటిక్గా మీ గట్ హెల్త్ అనేది చాలా మంచిది. సో సమ్మర్లో మీ కడుపుని, పొట్టని మంచిగా కాపాడుకోవాలంటే ప్రోబయాటిక్స్ అనేది ఎక్కువ తీసుకోవాలి. కోకోనట్ వాటర్ కూడా చాలా మంచిదండి. థ్యాంక్ యూ వ్యూవర్స్.